ధర్మబోధ అనే పాఠ్యాంశం కవి పరిచయం. కవి నన్నయ భట్టు. నన్నయ భట్టు 11వ శతాబ్దపు కవి. రాజమహేంద్రవరాన్ని రాజధానిగా చేసుకుని ఆంధ్రదేశాన్ని పరిపాలించిన తూర్పు చాళుక్య రాజు రాజరాజ నరేంద్రుని ఆస్థాన కవి. వేదవ్యాసుడు సంస్కృతంలో రచించిన మహాభారతాన్ని ఆంధ్రీకరించిన కవిత్రయంలో మొదటివారు. ఆది సభాపర్వాలను అరణ్య పర్వంలో సగభాగాన్ని ఆంధ్రీకరించారు. అరణ్య పర్వం 4వ ఆశ్వాసనలో 142వ పద్యం వరకు, చాముండికా విలాసం, ఇంద్ర విజయం అనే కావ్యాలను ఆంధ్ర శబ్ద చింతామణి అనే వ్యాకరణ గ్రంథాన్ని నన్నయ్య రాశాడని ప్రతీతి. ఆదికవి, వాగమశాసనుడు అని బిరుదులు. అక్షర రమ్యత, ప్రసన్న కథా కలితార్థయుక్తి, నానా రుచితార్థ సూక్తి నిధిత్వం నన్నయ కవిత్వంలోని ప్రధాన లక్షణాలు. అనువాద పద్ధతిలో, శైలిలో తరువాతి కవులకు మార్గదర్శి. నారాయణ భట్టు, పావులూరి మల్లన, వేములవాడ భీమకవి, మల్లియ రేచన, అథర్వణుడు మొదలైన వారు నన్నయ సమకాలికులు. ప్రస్తుత పాఠ్యభాగం నన్నయ భట్టు రచించిన శ్రీ మదాంధ్ర మహాభారతంలోని ఆదిపర్వం చతుర్థాశ్వాసంలోనిది.